మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూడ శివాస్ ఫంక్షన్ హాల్లో మొన్నూరు కాపు సంఘం గట్కేసర్ మండల కమిటీ ఆధ్వర్యంలో క్యాలెండర్ను ఆవిష్కరించారు. గట్కేసర్ మండల మొన్నూరు కాపు సంఘం అధ్యక్షుడు కటకం లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోబా లక్ష్మణ్, టీపీసీసీ ప్రచార కమిటీ కన్వీనర్ తెన్మార్ మల్లన్న, పల్లవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అధినేత మల్క కొమరయ్య, రాష్ట్ర మొన్నూరు కాపు సంఘం అధ్యక్షుడు పుట్టం పురుషోత్తంరావు తదితరులు క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొన్నూరు కాపు కులస్తులందరూ ఐక్యంగా ఉంటూ అభివృద్ధి కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మొన్నూరు కాపు సంఘం ఉప అధ్యక్షుడు మామిళ్ళ శ్రీనివాస్, కొర్రేముల మాజీ సర్పంచ్లు బైనగారి నాగరాజు, సత్తయ్య, మండల మొన్నూరు కాపు సంఘం మహిళా అధ్యక్షులు అరుంధతి, ప్రధాన కార్యదర్శి బుడ్రా రవికాంత్, కార్యవర్గ సభ్యులు మాచర్ల వినోద్, అల్వాల వెంకటేష్, మాడిశెట్టి వెంకటేష్, గోగల శ్రీనివాస్, రాజా ప్రకాష్, వేణు, శేసు, మహిళలు, వివిధ గ్రామాల మొన్నూరు కాపు సంఘం అధ్యక్ష కార్యదర్శులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చదువులు ప్రేమించిండు, చదువుకున్నాడు, కష్టాలు పడ్డాడు, సుఖాలు అనుభవించిండు. ఇవాళ ఈ స్థాయికి వచ్చి అంత ఎదిగినా కూడా నా బిడ్డలు, నా కులం బిడ్డలు ఇక్కడ ఉన్నారు, నా జాతి బిడ్డలు ఇక్కడ ఉన్నారని మన మధ్య వచ్చి నిలబడ్డ మల్కకోబడిన గట్టిగా చప్పట్లతో ఒకసారి మనమందరం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక మల్కాజ్గిరి ఎంపీ అంటారు, మరి ఏదో మనకి తెలియదు కానీ మల్కాజ్గిరి ఎంపీగా మల్కకోబడి వస్తుందని అంటారు. ఇక మనం వస్తున్నా ఏం చేస్తున్నా అనేది ఆ అధిష్టానానికి ఎరుక, వాళ్ళకి ఎరుక, మనకి ఎరుకున్న పని మాత్రమే మనం చేయాలి. కాబట్టి మిగతా కార్యక్రమాలు కొనసాగాలి. ఇప్పుడు కాకపోతే మనందరికీ మన కమ్యూనిటీకి పెద్ద సేవ చేసిన వాళ్ళు కాబట్టి మనం ఒకటి ఇన్నింటిలో ఉండాలి. మనకి ఏం కావాలో ఫోకస్గా పనిచేయాలి. తర్వాత మన వేరే మిత్రులు మన కుల సంఘాలందరితో సహాయం చేసుకోవాలి. ఎంతో డెసిడేషన్ తర్వాత మనందరినీ చదివించుకోవాలి. మన పిల్లలందరినీ ఈ మూడు చేయగలిగితే ఫ్యూచర్లో ఎకనామికల్ డెవలప్మెంట్ అవుతుంది, పొలిటికల్ డెవలప్మెంట్ కూడా అవుతుంది. మన పాపులేషన్ ఉంది కాబట్టి మనం సింగిల్ కమ్యూనిటీలో చూస్తే మనది హైయెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ఇండియా, అదర్ సమ్ ఆఫ్ ది స్టేట్స్ ఆల్సో. అంటే యూనిటీగా ఉండి అందరూ ఒకటి ముందుకెళ్తే మనకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. పొలిటికల్ కూడా మన పవర్ క్యాప్చర్ చేయొచ్చు. ఈ అవకాశం మీరు ఇచ్చినట్టు నాకు ధన్యవాదాలు. నా వల్ల కూడా ఏమన్నా ఇక్కడ గట్కేసర్ కానీ ఎనీ ట్యూబ్ సిటీస్లో ఎక్కడైనా ఏదైనా సాయం కావాలంటే నా వంతు ఈ సాయం చేయడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ. కుటుంబ సమావేశము మీ అందరితో మమేకం కావడము, ఈ అవకాశాన్ని మన ప్రవీణ్ తన మిత్రులతో వచ్చి మొదటి సమావేశము మన కార్యదర్శులు తప్పకుండా రావాలన్నా గట్కేసర్ వాసిగా మన మండలంలో మొదటి శాఖ చెప్పినప్పుడు కార్యక్రమాల ఒత్తిడి అనేకం ఉన్నప్పటికీ ఇంతమంది బ్రాహ్మణ వారి యొక్క పూజ చేస్తుంది. రేపు భవ్యమైనటువంటి రామమందిర నిర్మాణమైన చోట రాముల వారి యొక్క బలరాము యొక్క విగ్రహ ప్రాణ కార్యక్రమం ఉంది. ప్రపంచం మొత్తం కూడా యావత్తు హిందువులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు ఆ యొక్క శుభ గడియ. ప్రధానమంత్రి గారు స్వయంగా ఉత్తరప్రదేశ్ ఎంపీగా అయినప్పటికీ మీరు నేను రాకూడదు, మీ ప్రాంతంలోనే ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు ఒక గెస్ట్గా కాదు మీరే హోస్ట్ చేయాలని చెప్పి ప్రధానమంత్రి ఆదేశించడంతో రేపు నిజాం కాలేజీ మైదానంలో ఒక భారీ మెగా స్క్రీనింగ్ అనేది లైవ్ కార్యక్రమాన్ని రేపు నేను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఆ కార్యక్రమం ఒత్తిడిలో ఉన్న ఇంకా చాలామంది ఈరోజు కార్యక్రమాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఒక మంచి ఆలోచన పురుషోత్తం గారు మిగతా అనేక మంది ఈ జిల్లాలో కూడా చాలా రోజు నుంచి ప్రయత్నం చేస్తున్నారు.
నేను మొదటిసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఒకటే చెప్తాను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏదైనా సామాజిక వర్గం అన్ని ప్రాంతాలలో విస్తరించుందంటే అది కాపు ముందరు కాపు సంఘం మాత్రమే. రాయలసీమ అయితే భరిస్తున్నాం. ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ 2 రాష్ట్రాల్లో ఏదైనా ఒక సామాజిక వర్గం అన్ని ప్రాంతాల్లో కోస్తాల్లో కాపులుగా, రాయలసీమలో బలితులుగా, ఒంటరిగా, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా చల్లమవుతున్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గం మొత్తం ఉమ్మడి రాష్ట్రంలోనే అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నప్పటికీ కూడా అన్ని ఉన్న అన్ని నోట్లో చెల్లినట్టు వాళ్ళ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపార వాణిజ్య రంగాల్లో